హలో అండి, ఇవాళ అందరికీ ఇష్టమైన అల్లం పచ్చడి ఈక్వల్ క్వాంటిటీస్తో ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తానండి. 1/2 కేజీ క్వాంటిటీస్ ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 1/2 కేజీ అల్లం తీసుకొని అందులో ఉన్న మట్టి అదంతా పోయేలాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసి ఇలా స్లైసెస్ కింద కట్ చేసి క్లాత్తో తడెక్కడా లేకుండా తుడుచుకొని ఎండపెట్టాలండి. ఎండపడే ఒక 2 అవర్స్ అలా. తర్వాత 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. అది ఇలా చెతక్కొట్టేసి పాయలు సపరేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాటర్ ఇలా కాగబెట్టి అందులో సేమ్ 1/2 కేజీ చింతపండు తీసుకోవాలి. చింతపండు అనేది నేను పచ్చడి చింతపండు తీసుకున్నాను. అంటే దాంట్లో పిక్క పీచు ఇట్లాంటివనేవి ఏవీ ఉండదు. సో డైరెక్ట్గా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని బాగా హీట్ చేసి అందులో ఈ 1/2 కేజీ చింతపండు అనేది యాడ్ చేసి ఒక 3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. 3 అవర్స్ నానబెట్టుకుంటే చింతపండు అంతా మనకి స్మూత్గా తయారవుతుంది. నెక్స్ట్ వెల్లుల్లి ఉంటుంది కదండి, వెల్లుల్లి అనేది సపరేట్ చేసాం కదా, దాంట్లో ఒక 2 స్పూన్స్ అట్లా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా మసాజ్ చేసి మొత్తం కలిసేలాగా కలిపి తీసుకెళ్ళి అది ఎండలో పెట్టాలి. ఈ 3 అవర్స్ ఈ చింతపండు నాని లోపు ఈ అల్లము వెల్లుల్లి కొంచెం ఎండుతాయండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. అదేంటంటే 1/2 కేజీ అల్లం ఇలా ఎండపెట్టుకున్నాం కదండి, ఎండిపోయింది కొంచెం. నెక్స్ట్ 1/2 కేజీ అల్లానికి 1/2 కేజీ చింతపండు అండి. ఇది హీట్ వాటర్లో మనం నానబెట్టుకున్నాం కదా, కొంచెం స్మూత్గా రెడీ అయిపోయింది. బెల్లం కేజీ తీసుకోవాలి. 1/2 కేజీకి కేజీ బెల్లం తీసుకోవాలి. ఈచ్ పీస్ 1/2 కేజీ కౌంట్ మనకి కేజీ బెల్లం పడుతుందండి దీనికి. నెక్స్ట్ వెల్లుల్లిపాయ ఎండిపోయింది. సగమేమో దాని మీద రేకులు తీసేసేయాలి, సగమేమో డైరెక్ట్గా వేసేసేయచ్చు. అప్పుడు స్మూత్గా మెదుగుతుంది. ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ మెంతిపొడి అండి, మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. నేను ప్యాకెట్ బయట దొరుకుతుంది తీసేసుకున్నాను. ఇది వచ్చేసి షుగర్ ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత పచ్చడి అంతా మెదిగిన తర్వాత లాస్ట్లో షైనింగ్ పర్పస్ మనం షుగర్ అనేది యాడ్ చేసుకుంటాం అన్నమాట. కారం తీసుకోవాలి. కారం కూడా నేను బయట తీసేసుకున్నానండి. నెక్స్ట్ తయారీ విధానం చూద్దాము. గ్రైండర్ పెట్టుకొని గ్రైండర్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకొని ఏదైతే మనం నానబెట్టుకున్నామో చింతపండు అది డైరెక్ట్గా గ్రైండర్లో వేసేసేయండి. వాటర్తో కలిపి మొత్తం వేసేసేయండి. ఇంకా మనం పిక్క పీచు అనేది సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చడి చింతపండు కాబట్టి. అదే మీరు నార్మల్ చింతపండు తీసుకుంటే ఇదంతా నానిన తర్వాత వాటిలో నుంచి పీచు పిక్క 2 సపరేట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సపరేట్ చేసుకునే పని లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. వేసిన తర్వాత ఎక్కడ రాళ్ల మధ్యలో విరుక్కోకుండా ఇలా కదుపుతూ ఉండండి 2 మినిట్స్. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఎండిపోయిన అల్లం ఉంది కదా, ఎండబెట్టాం కదా, అది తీసుకొచ్చేసి లోపల పచ్చి అనేది అంటే అల్లం కొంచెం పచ్చి వాసన అనేది ఉంటుంది కదండి, ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేయండి. పక్కన మనకి చింతపండు గ్రైండర్లో మెదుగుతూ ఉంటుంది. ఇది లైట్గా సిమ్లో పెట్టేసి అటు ఇటు కదుపుతూ కొంచెం లైట్గా వేయించండి. వేయించేసి ఈలోపు ఆ పక్కన మెదుగుతూ ఉన్న దాంట్లోకి ఇది తీసుకెళ్ళి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు అల్లం అనేది రాళ్ల మధ్యలో ఇరుక్కుంటుందండి గ్రైండర్లో. అలా వేసిన తర్వాత మీరు స్లోగా కదపండి. రాళ్ళు ఏమన్నా స్ట్రక్ అయినట్లుంటే ఒకసారి స్పూన్తో కదపండి, లేకపోతే గ్రైండర్ ఆఫ్ చేసైనా సరే మీరు కదపండి. రాళ్ళు మళ్ళీ తిరుగుతాయి. తిరిగి తర్వాత మొత్తం కొంచెం ఫైన్గా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత వెల్లుల్లి మనం ఎండలో ఎండపెట్టుకున్నాం కదా, ఎండపెట్టుకున్న వెల్లుల్లిని మనం డైరెక్ట్గా వేయకుండా అది మిక్సీలో ఒక 2-3 రౌండ్లు తిప్పి కచ్చా పచ్చా అంటారు కదా, అట్లా మిక్సీ పట్టేసి అది తీసుకొచ్చి ఈ పచ్చళ్ళలో యాడ్ చేయాలండి. యాడ్ చేస్తే అప్పుడు పచ్చడి అనేది మనకి తొందరగా మెదుగుతుంది. ఇప్పుడు వెల్లుల్లి ఇదిగో చూసారు కదా, ఇలా కచ్చా పచ్చా మిక్సీ పట్టాను నేను. దీన్ని డైరెక్ట్గా ఎల్లుల్లిపాయలు వేయకుండా ఇలా పట్టింది తీసుకొచ్చి నేను గ్రైండర్లో పచ్చళ్ళలో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. మొత్తం ఈక్వల్గా ఇలా కదుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి కదుపుతూ ఉండాలి. అప్పుడు రాళ్ళ మధ్యలో ఇరుక్కుంది ఏదైనా సరే ఫైన్గా మనకి మెదుగుతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత
బెల్లం అండి, బెల్లం కేజీ తీసుకోమన్నాను కదా, అది ఇలా నలక్కొట్టేసి చిన్న చిన్న పీసెస్ కింద ముక్కల కింద నలక్కొట్టేసి అది తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. కొంతమంది ఇది ఇలా బెల్లం డైరెక్ట్గా వేయకుండా పాకం చేస్తారు. అరిసెల పాకం ఎలా అయితే ఉంటుందో అలా చేసి మొత్తం మెదిగిన తర్వాత కలిపేస్తారు. కానీ నేను ఇలానే వేసేస్తాను. మనం అన్నీ హాఫ్ కేజీ తీసుకున్నాం, కేజీ బెల్లం తీసుకున్నాం. కానీ కారం వచ్చేసరికి హాఫ్ కేజీయే తీసుకోవాలండి. అంటే అన్నీ హాఫ్ కేజీ, బెల్లం ఒకటే కేజీ తీసుకోవాలి, కారం హాఫ్ కేజీ. ఈ బియ్యం కొలిచే డబ్బా ఉంది కదా, అదైతే పావు కేజీ కౌంట్ అండి. మేబీ మీకు దగ్గర కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది పావు కేజీ కౌంట్. ఒక పావు కేజీ వేసానండి. అండ్ ఇంకొక పావు కేజీ కూడా ఇప్పుడు వేస్తాను. ఇంకొక పావు కేజీ కూడా వేసాను. సో హాఫ్ కేజీకి హాఫ్ కేజీ కారం అన్నమాట. ఉప్పు వచ్చేసి పావు కేజీ వేయాలి, హాఫ్ కేజీ వేయకూడదండి, ఉప్పు ఎక్కువైపోతుంది. ఉప్పు మాత్రం పావు కేజీ కౌంట్. సో హాఫ్ కేజీ కారం, పావు కేజీ ఉప్పు. ఇది కూడా ప్యాకెట్ బయట తీసుకున్నాను నేను, పచ్చళ్ళ ఉప్పు అని అంటే ఇస్తారు షాప్స్లో. ఇది పావు కేజీ వేసాను. మొత్తం ఈ అంచులమ్మట ఎక్కడ అతుక్కోకుండా ఫైన్గా ఉండేలాగా ఇలా కదుపుతూ ఉండాలండి. అంటే రాళ్ళ మధ్యలో చూసారు కదా, మధ్యలో అక్కడ కారం అల్లం అది ఇరుక్కున్నట్లుంది. ఆ రాళ్ళ మధ్యలోది కూడా మొత్తం ఒకసారి కదుపుతూ ఉండాలి, 5 మినిట్స్కి ఒకసారి. తర్వాత మెంతి పొడి అండి. యాక్చువల్గా మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. నేను ఇది పౌడరు బయటే తీసేసుకున్నాను. రెడీమేడ్ షాప్ ఉంటుంది మాకు ఇక్కడ దగ్గరలో, అక్కడి నుంచి తీసుకున్నా. మెంతి పొడి ఒక 4 to 5 స్పూన్స్ వేయాలన్నమాట టేస్ట్ కోసం. అండ్ ఫ్లేవర్, మంచి ఫ్లేవర్, పచ్చడి ఫ్లేవర్ రావడానికి. అండ్ ఫైనల్లీ చెప్పాను కదండి, షైనింగ్ పర్పస్ మనం షుగర్ అనేది యాడ్ చేయాలి అని. ఈ షుగర్ అనేది మనం 4 to 5 స్పూన్స్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇదిగోండి పచ్చడి తిప్పి మంచిగా మెత్తగా మెదగాలి. చూడండి పచ్చడి అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా చక్కగా షైన్ అవుతూ ఉందో. షుగర్ వేయడం వల్ల టెక్స్చర్ అనేది అలా వస్తుందండి. ఇప్పుడు అది స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకు కావాలన్నప్పుడు టిఫిన్స్లో, అన్నంలో, పెరుగన్నంలో ఇట్లా కావాలనుకున్నప్పుడు కొంచెం తీసుకొని ఇలా వేసేసి పోపు పెట్టుకొని మనం టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు. మనకి ఇది 1 year అనేది నిల్వ ఉంటుందండి. నిల్వ పచ్చడి. తడి అనేది ఎక్కడా తగలకూడదు, గుర్తుపెట్టుకోండి. తడి అనేది ఎక్కడ తగలకూడదండి. గ్రైండ్ వేసేటప్పుడు అన్నీ డ్రైగానే ఉండాలి. మనం వాడే గరిటెలు కానీ ప్యాన్స్ కానీ అన్నీ డ్రైగా ఉండాలి. ఇలా పోపు పెట్టేసుకోండి, తాలింపు పెట్టేసేసుకొని మీరు తీసేసుకోండి. రిమైనింగ్ అంతా బాక్స్ ఏదన్నా కంటైనర్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా అల్లం పచ్చడి ఎలా తయారు చేస్తారో. మీకు ఇది నచ్చిందైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత చక్కగా రెడ్గా నోరూరుతుంది కదా చూస్తుంటేనే. ఇదండి అల్లం పచ్చడి తయారు చేసుకునే విధానం.